బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, ఇంకొక రానున్న కొన్ని ఇయర్స్‌లో డాక్టర్స్, టీచర్స్ రీప్లేస్ అయిపోతారు. డాక్టర్స్, టీచర్స్ కూడా అవసరం లేకుండా పోతారన్నారు. నిజమే. ఏదైనా ఒక స్పెసిఫిక్ రెస్పెక్టబుల్ ఫీల్డ్ ఉంది. ఏఐ రీప్లేస్ చేయదు అని స్ట్రాంగ్‌గా చెప్తున్నాం మనం అంటే అది డాక్టర్సే. ఎందుకంటే ఇట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. నాలెడ్జ్ ఒకటే కాదు. యూ నీడ్ ఎంపథీ అంటే టు బి ఎ డాక్టర్ అండ్ టు బి ఏబుల్ టు పెర్ఫార్మ్ సర్జరీస్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఆల్. అందుకే డాక్టర్స్ అంటే అందరికి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏఐని వీ కెన్ ఫీడ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఏఐ అండ్ అంటే అది కూడా పాసిబుల్. డాక్టర్స్‌ని కూడా రీప్లేస్ చేయొచ్చన్నారు. ఇదేదో ఒక నార్మల్ నాలాంటి సాధారణ కంటెంట్ క్రియేటర్ చెప్పిన మాట కాదు. బిల్ గేట్స్. ఇలాంటివన్నీ ఆయన ఎన్ని చూసుంటాడు. డాక్టర్స్‌ని, టీచర్స్‌ని రీప్లేస్ చేసిందని. ఆఫ్‌కోర్స్ టీచర్స్‌ని రీప్లేస్ చేసిందంటే కొంతవరకు మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం ఈ మధ్య. ఏది నేర్చుకోవాలన్నా అందరూ ఏఐ టూల్స్ వాడుతున్నారు, డిపెండ్ అవుతున్నారు. సో, ఆబ్వియస్‌లీ అది ఆఫ్‌కోర్స్ చాలా వరకు ఈ ఏఐ మెషిన్స్, ఏఐ రోబోట్స్ సర్జరీస్ చేయడం ఇలాంటి వీడియోస్ అన్ని మనం చూసుంటాం రీల్స్‌లోను, షార్ట్స్‌లోను. ఎందుకంటే ఇట్స్ ఎ నాలెడ్జ్ మెషిన్. బేసికల్‌గా ఏఐలో ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉంటుంది. ఎలా చేస్తే సేఫ్‌గా ఎలా సర్జరీ చేయొచ్చని నాలెడ్జ్ ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మనం చూస్తున్న థింగ్స్ ఈ ఏఐ ఏజెంట్స్ కానివ్వచ్చు, కంప్లీట్ మనం ఇది చెయ్యి అని ఒక టాస్క్ చెప్పేస్తే కంప్లీట్ అదే చేసేస్తుంది. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ లాంటివి ఏంటంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి రెస్పాన్స్ వస్తుంది. ఒక టెక్స్ట్‌లో కానివ్వచ్చు, ఇమేజ్‌లో కానివ్వచ్చు, వీడియోలో కానివ్వచ్చు. వాటంతటి వరకు ఓకే. బట్ ఈ ఏజెంట్‌కి ఏఐ అని వచ్చింది. వాడు ఏఐ ఏజెంట్స్ ఇవేంటంటే నువ్వు చెప్తే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వు అంటే నీ సిస్టమ్‌లో ఉండే ఎడిటర్‌లు అన్నీ వాడేసి దాన్ని బ్రౌజర్‌లో ఓపెన్ చేసేసి అన్నీ చేసేస్తుంది. అదే ఏజెంట్‌కి ఏఐ. అంటే నిన్ను ఇంకా సోమరిపోతుని చేస్తూనే వెళ్తుంది ఏఐ. సో, ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఏజీఐ అనేది ఒకటి రీచ్ అవుతుంది. ఈ ఏజీఐ గాని అది మనం దీన్ని సింగులారిటీ అని ఇన్ని మాటలైనా చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని రీచ్ అయితే ఆర్ మ్యాచ్ అయితే దాన్ని మనం ఏజీఐ అంటాం. దీని గురించి మనం సెపరేట్ వీడియోనే చేసాం. మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఇష్టమైతే మన ప్లే లిస్ట్‌లో చూడొచ్చు. ఎవ్రీథింగ్ అబౌట్ ఏఐ అని ఒక ప్లే లిస్ట్ ఉంది. దాంట్లో ఏ టు జెడ్ మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఏఐ ఏజెంట్స్ గురించి, ఏజీఐ గురించి బావుంటాయి ఇంట్రెస్టింగ్ అలాంటివి. ఎందుకంటే మన ఫ్యూచర్, మన భవిష్యత్తు అదే కాబట్టి వినొచ్చు. బట్ యాహ్! ఇది రీచ్ అయితే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఏ జాబు ఉండదు. ఎలన్ మస్క్ ఆయన అగ్రెసివ్‌గా చెప్తుంటాడు. ఏఐ ఈస్ ద ఫ్యూచర్ అని చెప్పి. ఆయన కూడా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ఏం చెప్పాడంటే, ఆల్మోస్ట్ ఏ జాబు మనకు అవసరం లేదు. ఏఐ వచ్చేస్తే రీప్లేస్ చేసేస్తుందని చెప్పాడు. ఆబ్వియస్‌గా అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు జాబ్స్ అనేవి ఒక నీడ్ అంతే. ఎవరికి నీడు? బిజినెసెస్‌కి నీడ్. వాళ్ళ పని చేయాలంటే మనుషులు కావాలి అంతే. దీనికి మించి జాబ్స్ అంటే ఏం లేదు. ఒక బిజినెస్ వాళ్ళ పని చేపించుకోవడానికి ఇన్ రిటర్న్ మీకు మనీ ఇస్తాయి. మీరు వాళ్ళకి పని చేయాలి. ఎందుకంటే ఆ పని చేయడానికి నాలెడ్జబుల్ స్కిల్ లేబర్ ఉండాలి. అన్‌స్కిల్డ్ అయినా, స్కిల్డ్ అయినా నాలెడ్జబుల్ లేబర్ ఉండాలి. సో, ఆ రీజన్‌తోనే జాబ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. మనందరం జాబ్స్ చేస్తున్నామంటే వీఆర్ ఆల్ డూయింగ్ వైట్ కాలర్ లేబర్, బ్లూ కాలర్ లేబర్ ఏదో ఒక లేబరే చేస్తున్నాం మనం. అంటే ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ మనీ అంతే. ప్రొఫెషనల్ జాబ్స్ అయినా, అన్‌ప్రొఫెషనల్ జాబ్స్ అయినా, వైట్ కాలర్ జాబ్స్ అయినా, ఆ! జస్ట్ అన్‌స్కిల్డ్ జాబ్స్ అయినా ఏవైనా కూడా ఏంటంటే వీఆర్ డూయింగ్ ఫర్ మనీ. అది బిజినెసెస్‌కి అవసరం. సో, అంతే సింపుల్ జాబ్స్ అంటే ఇంకేం లేదు. బట్ ఇప్పుడు ఆ జాబ్స్ అన్నీ ఏఐ చేయబోతుంది. ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఏఐ జాబ్స్ రీప్లేస్ చేస్తుందా అనేది ఇన్ని రోజులు క్వెషన్. బట్ ఇప్పుడు క్వెషన్ కాదది. అది స్టేట్మెంట్. ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుంది. ఇట్స్ ట్రూ.